హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మస్తు అంటే మస్తు హ్యాపీ ఉన్నా. ఎందుకు అంటే 7 శనివారాల వ్రతం చేద్దాము అని చెప్పేసి నా పాటికి నేను భగవంతుని నామస్మరణల నా పూజ నేను చేసుకుంటా అంటే మా ఆయన నాకు తెలియకుండా యాదృచ్ఛికంగా వీడియో తీసిండు. ఆ వీడియో తీసి యూట్యూబ్లో ఇట్లా అప్లోడ్ చేసినాడో లేదో దగ్గర 2.5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అండ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. అంటే రీల్కి మీ అందరు ఇచ్చిన కామెంట్స్, మీ అందరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ చూసి ఇక వస్తున్నా. అందుకే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నా అనమాట. కామెంట్లు చూసిన దగ్గర నుంచి అందరికీ ఒక్కొక్కరికి కామెంట్ రిప్లై ఇవ్వాలి అని అనుకున్నా, కానీ అంతమందికి టైప్ చేసి పెట్టడం అంటే జర్రంత నాకు ఆ టైం స్పేస్ సరిపోదు. కాబట్టి సో మీ అందరి కోసం, మీ అందరు నాకు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్, మీ అందరికీ కొంతమందికి ఉన్న డౌట్స్, కొంతమంది ఈ వ్రతం గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పిన కామెంట్స్ అన్నిటికీ కూడా నేను ఇప్పుడే రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్నా నా లగ్గం అక్కడనే ఏడుకొండల మీదనే నా లగ్గం జరిగింది. మీ అందరికీ ఎరికే. ఆడికెళ్ళి వచ్చిన తర్వాతనే నాకు బిడ్డను కూడా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదించిన ప్రసాదంగానే భావిస్తాను నేను. సో ఎప్పటి నుంచో చేసుకుందాం పూజ అని చెప్పేసి చాలాసార్లు అనుకుని ఉండే, కానీ ఎందుకో నాకు ఆ మూమెంట్ సెట్ కాలే. అంటే భగవంతుని కోసం మనం ఏమన్నా పూజలు, ఏమన్నా మొక్కులు చేయించాలనుకుంటే ఆ దేవుడు మనకు ఆజ్ఞాపిస్తేనే ఆ సమయంలో మాత్రమే మనం చేసుకోగలుగుతాం అనేది నేను ఎప్పటికీ నమ్ముతాను. ఎందుకంటే దైవ దర్శనాలు కూడా చాలామందికి పోవాలి అనుకుంటారు, కానీ కుదరదు. ఆ దేవుడు రప్పించుకున్నప్పుడే మనకు ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. సో వ్రతాలైనా, పూజలైనా, దేవుడి కోసం మనం పెట్టుకునే మొక్కులైనా కూడా భగవంతుడు మనకు ఓకే, నీకు ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు నా కోసం పూజ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా అనే మూమెంట్ మనకిస్తేనే మనం చేసుకోగలుగుతాం అన్నట్టు. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ వ్రతం ద్వారా ఇంకా నేను ఎక్కువ ఆ సంతోషాన్ని ఫీల్ అవుతున్నాను. నేను కూడా మొదటిసారే ఈ పూజ చేస్తున్నాను, మొదటిసారే ఈ వ్రతం చేస్తున్నాను కాబట్టి నేను కూడా చాలా డౌట్స్తోనే చేసి ఉండే. చెయ్యాలి అని మనకు మనసులో ఎంత అనిపించినా ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో లాట్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో 7 శనివారాల వ్రతం గురించి చాలామంది కూడా చాలా చెప్తున్నారు. ఎంతమంది చెప్పినా కూడా పర్సనల్గా మనం చేసేటప్పుడు మనకు జర డౌట్స్ వస్తూనే ఉంటాయి. అంటే పూజ ఎట్లా చేసుకోవాలి, పూజ చేసేటప్పుడు ఏం చేయాలి, నైవేద్యాలు ఏం పెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా మనకు మస్తు సవాలక్ష డౌట్స్ వస్తుంటాయి. నాకు ఒక పెద్ద గైడ్ ఏంటంటే ఇంట్లో మా అత్తమ్మ ఉన్నది కాబట్టి నాకు కొంచెం మరీ ఏది చేయాలి, ఎట్లా చేయాలనుకునేది అంతా కూడా ఆవిడ దగ్గరుండి చేపిస్తుంది. కాబట్టి నాకు కొంచెం రిస్క్ తక్కువ పూజలు చేసుకునే దాంట్లో, వ్రతాలు చేసుకునే దాంట్లో. సో నిజంగా మా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి వ్రతాన్ని మీ అందరికీ యూట్యూబ్ ద్వారా చూపించినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మొదటిసారి నేను కూడా ఈ వ్రతం స్టార్ట్ చేసేసినాను. సో ఈ వ్రతం చేసేటప్పుడు ఫస్ట్ నేను అనుకున్న ఇంట్లో పూజ లాగానే కదా, 7 శనివారాలు నాకు కరెక్ట్గా సాటర్డే నాకు కుదురుతుందో లేదో, ఎక్కడున్నా కూడా నేను ఈ పూజ చేసుకునేటట్టు ఉండాలి అంటే చిన్నగానే చేసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన. కానీ ఏందో నాకు తెలియకుండానే పూజ చాలా పెద్దగా అయిందనమాట. చిన్నగా చేసుకుందాం అనుకున్నది అంటే ఆ స్వామి కూడా వెంకటేశ్వర స్వామి, నేను పర్సనల్గా నేను ఫీల్ అయింది ఇన్ని సంవత్సరాల నుంచి. మనం ఏదన్నా చిన్నగా చేసుకుందామంటే అలంకార ప్రియుడు కదా, మంచిగా చేయించుకుంటాడు. సో అభిషేక ప్రియుడు కదా, మంచిగా చేయించుకుంటాడు. నేను అది ఫీల్ అయినా అన్నట్టు. సో అందుకే ఎప్పుడూ దైవ కార్యం ఏదన్నా మనం తలపెట్టినప్పుడు చిన్నగా చేస్తున్నామని అనుకోవద్దు. మనం ఎంత చిన్నగా చేసినా కూడా అమ్మ నేను ఇంత ఆడంబరంగా చేస్తున్నా అని చెప్పేసి మన మనసులో మనం అనుకుంటే అది చాలా అంటే చాలా హ్యాపీని ఇస్తుంది మనకు. ఏదో లోపంతో నేను చేసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే నేను పూజ చేసేటప్పుడు ఏమన్నా లోపాలు ఉంటే నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ మనం ఆ పూజ చేసుకునేటప్పుడే తండ్రి నాకున్న దాంట్లో నేను చాలా ఘనంగా చేస్తున్నా నీకు అని చెప్పి మనం కనుక పూజ స్టార్ట్ చేసినామంటే సీరియస్లీ చెప్తున్నా, పూజ అయిపోయిన తర్వాత మనకు చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. మనకు తెలియకుండా మనకేదో ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను అది ఫీల్ అయినాను. ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలామంది ఇట్లనే పూజ మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి టైం కుదరకనో, లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ కుదరకనో అనుకునేవి పోస్ట్పోన్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, నేను పూజ అనుకుంటున్నా కానీ నాకు సెట్ అవుతలేదు ఎందుకు అని చెప్పి. అంటే ఏం లేదండి, నిజంగా భగవంతుని మనసులో గట్టిగా అనుకోండి, నేను ఈ వారం నుంచి మీకు ఖచ్చితంగా తండ్రి నీకు ఈ పూజ చేయాలనుకుంటున్నా, నాకు ఏ ఆటంకాలు ఉన్నా మీరు తీసేస్తారని నేను నమ్ముతున్నా, నేను మీకు పూజ చేసేస్తా అని అనుకోండి. చేసేస్తున్నాను కూడా కాదు, చేసేస్తా అనే అనుకోండి, తప్పకుండా మీకు కుదురుతుంది. అది నేను నిజంగా కూడా
జనవరి ఈ 2026 జనవరి నుంచి ఖచ్చితంగా అనుకున్నా, జనవరిలో నేను ఈ పూజ వ్రతం మొదలు పెట్టుకోవాలి, ఈ వ్రతం నేను చేసేసుకుంటానని చెప్పేసి అనుకున్నా. చేసేసుకుంటా అనుకున్నప్పుడు కాలేదు, కానీ చేస్తున్నా అని చేసిన అనుకోకుండా అయిందనమాట. మా అత్తమ్మతో కూడా గురువారం రోజు ఏమో అత్తమ్మ నేను 7 శనివారాల వ్రతం నేను ఈ శనివారం నుంచి నేను స్టార్ట్ చేసేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా, నేను చేసేస్తా అని చెప్పేసి అన్నా అనమాట. సో మాకు అసలు తెల్లారే మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళేది, భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళే కార్యక్రమం ఉండే మాకు. అది కూడా అనుకోకుండా మాకు కొంచెం డిలే అయింది. సో ఇంకా శుక్రవారం రోజు రాత్రి వరకు కూడా నేను చేస్తాను అనుకుంటున్నా, కానీ పరిణామాలు ఏదో ఇంట్లో కుదురుతారో లేదా పొద్దుగానే భద్రకాళి పోవాలని చెప్పేసి అన్నారు అనుకున్నా. కానీ ఆ స్వామి నన్ను కూర్చోబెట్టి మరీ మంచిగా పూజ చేయించినాడు. పొద్దున సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం అమ్మవారి దర్శనానికి వెళ్ళినాం అనమాట. సో మాకు ఇట్లా జరిగింది. సో మస్తు మంది కామెంట్స్ పెట్టిండ్రు. అబ్బా నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నాకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి సీరియస్గా చెప్తున్నా, ఫోన్ చూసుకోవడానికి నాకు అసలు టైం కుదురుతలేదు. మ్యాక్సిమం ఉన్న టైం మొత్తం నేను పాపతోనే స్పెండ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా పాపని తీసుకొని పోవడం, లేకపోతే ఏదన్నా షూట్స్కి అట్లాంటివి పోతే మాత్రం ఇంట్లోనే పెట్టేసి వెళ్తాను, అది వేరే విషయము. కానీ ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం పాపను అస్సలు వదిలిపెట్టాను. పడుకున్నప్పుడు మాత్రం జర్రంతా గెర్విస్తా, కానీ తర్వాత మొత్తం పాప నాతోనే ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్న పాపతో. సో అందుకోసమని కొంచెం ఫోన్స్, కామెంట్స్ ఇవన్నీ చూసుడు జర్రంత నాకు తక్కువ టైం. ఇప్పుడు కూడా పాప పడుకున్నది కాబట్టి అని చెప్పి ఈ టైంలో మీ అందరి కామెంట్స్కి రిప్లై ఇద్దామని చెప్పేసి కొంచెం టైం కుదుర్చుకున్నా. సో ఇక ఇప్పుడు వీడియో చూసిన చాలామంది కూడా కింద వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయి, లేకపోతే నన్ను ఏ రకంగా బ్లెస్ చేసినారు, నేను పూజ చేసుకున్న విధానం వాళ్ళకి ఎట్లా అనిపించింది అనేది చాలామంది కామెంట్స్ పెట్టినారు కదా. ఈ కామెంట్స్ ఒకసారి నేను చదువుతా. అంటే అన్నీ చదవడానికి కూడా కాదు, ఎందుకంటే చాలామంది కూడా దేవుడు ఆశీర్వాదం పెట్టిరు నాకు. నువ్వు చూసిండ్రు కదా, పాప లేచింది. సో ఇంకా మనం కామెంట్స్ స్టార్ట్ చేద్దాం. కామెంట్లు చదువుదామా నాన్న? ఓ రమణ గారు అంట, ఓం నమో వెంకటేశాయ, మమ్మల్ని మా పుట్టింటి వాళ్ళని చల్లగా కాపాడు తండ్రి, గోవిందా గోవిందా అని చెప్పేసి పెట్టినారు. అంటే నిజంగా కూడా ఏ ఆడపిల్ల అయినా మొక్కుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళ పుట్టింటోళ్ళ గురించి మొక్కుకుంటుంది. అండ్ అంటే ఇక్కడ నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే, మనం ఒక దేవుడి దగ్గర నిలబడి మనం మొక్కుకుంటాం కదా, అట్లనే నా పూజను చూసి వాళ్ళు కూడా వాళ్ళ దేవుడు ఎదురుగానే ఉన్నట్టు అనుకుని భావించి ఈ కామెంట్ పెట్టినందుకు హ్యాపీ అనమాట. చాలా నిండుగా ఉన్నావు తల్లి, చాలామంది వ్రతంలో జుట్టు విరబోస్తున్నారు. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ. ఆగమమ్మ చూడు. ఓం నమో వెంకటేశాయ. మాధవి కే, నేను 7 years నుంచి నా జీవితం చాలా బాగుంది, ఫినాన్షియల్గా హెల్తీగా అన్నీ బాగున్నాయి అని చెప్పి పెట్టినారు. అంటే ఈ వ్రతం చేసుకోవడం వల్ల వాళ్ళు 7 years నుంచి వ్రతం చేస్తున్నారంట. వాళ్ళకి ఫినాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుందంట. సో నిజంగానా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేశాయ. చల్లగా ఉండు, చక్కగా ఉండు. పిన్ చేయలేదురా, హలో అన్నీ స్క్రోల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఇట్లా గోవింద గోవింద వెంకటేశాయ. చాలామంది కూడా గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి పెట్టినారనమాట. ఎవరో ఎం రాణి 1123 అంట. అక్క నాకు 7 శనివారాల వ్రతం చేయాలని ఉంది అక్క, కానీ నాకు కొద్దిగా భయంగా ఉంది. అంటే భయంతో ఉంటే ఏ పని మొదలు పెట్టద్దు. అది అంటే పూజనే కాదు, ఏ పని మొదలు పెట్టద్దు. నమ్మకంతోనే హ్యాపీగా నువ్వు పూజ స్టార్ట్ చేయగలను అంటే హ్యాపీగా నువ్వు స్టార్ట్ చేసుకో. కానీ అంటే చాలామంది కూడా నమ్మకం ఏంది, మనం ఒక నమ్మకంతో ఏ పనైనా మొదలు పెడితేనే మనకు ఆ నమ్మకం సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది అని అనుకుంటారు కదా. సో భయంతో, డౌట్లతో కనుక మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మనకు సక్సెస్ అయినా కానట్టే అనిపిస్తుంది. సో మీరు భయం లేకుండా దేవుడి మీద శుద్ధితోని మీరు పూజ మొదలు పెడితే మీకు అంతా మంచి జరుగుతుంది. నమో వెంకటేశాయ. గోవింద గోవింద నమో. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. గ్రేట్. థ్యాంక్ యూ.
కిషోర్ ధను 8853 సుజాతమ్మ, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగినట్లు ఇలానే ఉండండి, గర్వపడకుండా ఉంటే ఆ స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. పల్లెపాటి వరలక్ష్మి 3424. ఆ స్వామికి చిన్నగా నచ్చదు సిస్టర్. మనం ఎంత చిన్నగా స్టార్ట్ చేసినా ఎంతో వైభవంగా చేయించుకుంటాడు పూజ. అసలు ఓపిక లేకపోయినా సరే ఆ పూజ టైంకి ఎనర్జీ బూస్ట్ అయిపోతుంది. ఇది నీ ఎక్స్పీరియన్స్. కంగ్రాచులేషన్స్. నిజంగా నేను చెప్పిన కదా ముందే, స్వామి అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు కదా. మనం ఎంత చిన్నగా చేయించినా మనకు తెలియకుండానే మనం చాలా వైభవంగా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది మనకి. నానా నంద 3478. చాలామంది పూజ ఎట్లా చూసిండ్రో ఎట్లా చేస్తున్నామో అనేది గమనిస్తే కొంతమంది నీ చీర చాలా బాగుంది అని పెట్టింది. దాంట్లో ఈవిడొకరు అనమాట. చీర చాలా బాగుందని పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. అది పూజ కోసం తీసుకున్న శారీ. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చీరల టాపిక్ వచ్చింది కాబట్టి అని చెప్తున్నా. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకి గుడి దగ్గర ఇస్తారు కదా, గుడి దగ్గర మనకు ప్రసాదంగా శారీస్ అట్లా ఇస్తారు కదా. చాలామంది ఆ చీరలు తీసుకొచ్చుకొని ఏం చేయాలని చెప్పేసి చాలామంది ఆలోచిస్తుంటారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు పెట్టేస్తారు. సో ఆ చీరలు మనకు దైవ దర్శనాల దగ్గర మనకు లభించిన చీరలని ఎప్పుడైనా సరే మనం ఇంట్లో నోములు కానీ, ఇంట్లో పూజలు కానీ, ఇంట్లో వ్రతాలు కానీ చేసుకున్నప్పుడు మనమే కట్టుకుంటే చాలా మంచిది. అది నాకు మా అత్తయ్య చెప్పిండ్రు అనమాట. సో నేను కూడా 970 పిండి దీపాలు కింద తమలపాకులు పెట్టండి, నమో వెంకటేశాయ. అవును, అంటే నేను వస్త్రం మీద రైస్ వేసి పెట్టుండే దీపాలని కదా, పెట్టుండే. సో చెప్పిన నిజంగానే తమలపాకులు పెట్టి దీపాలను పెట్టాలి అని చెప్పి నేను నెక్స్ట్ టైం నేను అదే చేస్తాను. సో ఎంత తెలిసినా కూడా కొన్ని జరుగుతూనే ఉంటాయి పొరపాట్లు. ఏది ఇవే చదువుదామా? గోవింద చాలా బాగున్నారు సుజాత గారు. గోవింద బాగున్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద చెప్పు. గోవింద ఎట్లా చెప్పాలా? గోవింద చెప్పు. అవునన్నా అని పెట్టినారు. పూజా మందిరం అంటే దేవుళ్ళ ఇంటి గది. అలాంటి ఇంటి గది గడపకి ఎండిన పూల మాల మార్చలేదు. యాక్చువల్లీ వారానికి రెండు సార్లు కుదిరితే దేవుడి దగ్గర అంటే మనం దేవుడి గుమ్మానికి మాల వేస్తూనే ఉంటాం అన్నమాట. కానీ నేను అంటే చెప్పినా కదా, గురువారం శుక్రవారం వరకు కూడా నేను కొంచెం డౌట్లో ఉండే చేసుకోగలుగుతాం. అండ్ దట్టు అంతకు ముందు వరకు కూడా ఇంట్లో మా అత్తయ్య గారు లేరు, మేము కూడా కొంచెం ట్రిప్లో వెళ్ళేసి వచ్చినాము. కొంచెం డిలే అయ్యుండే. సో అందుకోసమని కొంచెం అన్నీ నేను కుదుర్చుకోవడానికి నాకు ఆ టైం కొంచెం సరిపోలేదు. అందుకోసమని నేను వేయలేదు. నెక్స్ట్ టైం నుంచి మీరు అనుకున్నట్టు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. శాండ్రా అంటే ఎవరో ఏమో చెప్పిర్రు చూడనా. క్రద నిజంగా అంటే యూట్యూబ్లో జర పేర్లు చదవడానికి కూడా కష్టంగానే ఉన్నాయి అబ్బా, ఏమనుకోద్దు నేను ఏమన్నా పొరపాట్లు ఇట్లా చదివితే. క్రద అంట. చాలా చక్కగా ఉన్నావురా సుజ్జి, మీరు చేసే పూజలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి, మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ ఫ్రమ్ కర్ణాటక అంటున్నానా? అమ్మో, కర్ణాటకకి వెళ్ళి కామెంట్ పెట్టిరున్నానా? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. అరే 1846 అంట. 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన మొదటి వారం నుండే మా పాపకి పెళ్లి సంబంధం వచ్చింది. ఒక్కో వారం డెవలప్మెంట్, లాస్ట్ వారం వ్రతం తెల్లవారి ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పుడు మ్యారేజ్ కూడా అయింది. చాలా చక్కగా ఉన్నారు పిల్లలు. ఆ దేవుణ్ణి నమ్మి కొలిస్తే జరగదంటూ ఏమీ ఉండదు. ఓం నమో వెంకటేశాయ. మంచి ఎక్స్పీరియన్స్ కదా నిజంగా. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ రూపంలో మిగతా వాళ్ళకి తెలియజేస్తున్నందుకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ రా తల్లి. గోవింద. ఓం నమో వెంకటేశాయ. అక్క నా హెల్త్ బాగుండాలని స్వామివారిని కోరుకో అక్క. గోవింద. అక్కని సంబోధించి కోరుకో అని చెప్పినావు కదా. డెఫినెట్లీ ఆ భగవంతుని కోరుకుంటా.
నాగన్న మీ హెల్త్ నిజంగా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. గోవింద ఆ తండ్రిని నమ్మండి, అన్నీ జరుగుతాయి. అనురాధ అంబటి చాలా పద్ధతిగా చేస్తున్నారు. గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. KVN BLSN ప్రసాద్ 8840. హెడ్డింగ్ ఏమో వ్రతం మొదలైంది అని ఉన్నది, నీవేమో పూర్తయింది అని అంటున్నావు. ఈ వ్రతం చేస్తున్నామని చాలామంది తమ తమ డెకరేషన్లు ఇతరత్ర హడావిడి పెడుతున్నారు. కానీ ఆచమనం నుండి హారతి వరకు పూజ విధానం కానీ వ్రత కథ ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే కథ చదువుతారు. అందరికీ పూజా విధానం తెలియాలని రూల్ లేదు, కానీ అటువంటప్పుడు పురోహితుణ్ణి పిలిచి చేసుకోవచ్చు. అదేమీ ఉండటం లేదు. అలా చేస్తే తెలియని వారికి తెలుస్తుందని అన్నాను. నీవు ఏమి సంకల్పించుకొని చేశావో ఆ కోరిక సిద్ధించాలని ఆశీర్వదిస్తున్నాను. సో ప్రసాద్ గారు, మీ 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 ఇన్నర్ వాయిస్ ఏందనేది నాకు అర్థమైంది. దీంట్లో ఏం పెట్టిండ్రు అనేది. అంటే పూజ అంటే పెద్దగా హడావిడి అవన్నీ చేస్తున్నారు. పూజ వ్రతాలు కథలు ఏం చదవకుండా అండ్ ఏదో హడావిడిగా చేస్తున్నారు. తెలియాలని రూల్ లేదు అంటే మీరు ఏదో అనుకొని పెట్టినారు, నాకు అర్థమైంది అది. సో మ్యాటర్ ఏంటంటే హడావిడిగా చేసుకోవాలి, ఆడంబరంగా చేసుకోవాలని కొంతమందికి ఉంటుంది, ఇంట్లో ఉన్నదాంతో చేసుకోవాలని కొంతమందికి ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి నేను చేసుకునే పూజలు ఇంట్లో వరకు నాకు మేము ఇంట్లో ఉన్న వాళ్ళం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మొదలు పెడతా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ వ్రతం చేసుకోవాలన్నా ఏ పూజలు చేసుకోవాలన్నా సరే మనకి వ్రతంకి సంబంధించి పుస్తకాలు పూజ స్టోర్లో దొరుకుతూ ఉంటాయి. అన్ని పూజలకి ప్రతిసారి పురోహితుడిని పిలిపించుకొని ఇంట్లో చేసుకోలేని వారికి ఆ పుస్తకం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు సోషల్ మీడియాలో మెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మనం చేసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే 7 శనివారాల వ్రతం నేను సంకల్పించుకొని నేను చేసేది ఏంటంటే గోవింద నామాలు, దీన్ని ఏమంటారు, గోవింద నామాలు ముందుగా 7 శనివారాల వ్రత కథ ఖచ్చితంగా చదువుకొని మన సంకల్పం ఏదైతుందో ఆ సంకల్పంతో కనుక ముందుగా గణేశుడిని పూజ చేసుకొని తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. అంటే అందరూ ఘనంగా చేసుకోవాలి అనుకునే దానికి కూడా ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునేదే మన మనసులో మేము ఘనంగా చేస్తున్నామని చేసుకుంటే మనకు అదే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ ఉంటుంది. అందరూ ఎంత ఆడంబరంగా చేసినా ఎంత మట్టి ప్రమిదలతో చేసినా సరే పూజ విధానం మాత్రం ఒక రకంగానే ఉంటుంది. అండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రసాదాలు పెట్టుకుంటారు. అంటే అందరు అనుకునే దాంట్లో కూడా తప్పులేదు. ఎందుకంటే చాలామంది పూజలు చేస్తే కొంచెం విగ్రహాలు అట్లాంటివన్నీ కూడా ఘనంగా పెడుతూ ఉంటారు. కాబట్టి కామన్గా చూసేవాళ్ళు కొంతమంది భయపడుతుంటారు. అంటే పూజని ఇట్లనే చేసుకోవాలన్నా ఏంటి, అయ్యో అంత ఆడంబరంగా మేము చేసుకోలేం కదా అని చెప్పేసి కూడా భయపడుతూ ఉంటారు. సో అట్లాంటిది ఏం లేదు. మన ఇంట్లో మన సంకల్పం మంచిదే అయితే మనం మొక్కుకునే కోరికలో న్యాయమే ఉంటే, అంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఆ భగవంతుడికి పూజ ఇట్లనే చెయ్యాలి అనేది ఎక్కడా లేదు. మన మనసులో కోరిక మన సంకల్పం మంచిదైతే మనం ఎట్లా చేసుకున్నా కూడా ఆ భగవంతుడు వింటాడు, ఆశీర్వదిస్తాడు. సో ఆ స్వామివారి ఆశీర్వాదం మన మీద ఉండాలంటే మనం నిండు మనసుతోనే పూజ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ వారం నాకు తెలియకుండా మా ఆయన కొంచెం ర్యాండమ్గా తీసినారు కాబట్టి దీంట్లో మీకు క్లారిటీగా పూజ విధానం ఏంది అనేది నేను చూపించలేకపోయినా. అంటే నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తున్నాను అనే వ్రతాన్ని వచ్చే వారం నేను తప్పకుండా చేస్తాను. సో ఆ పూజ విధానాన్ని మీ అందరికీ కూడా వీడియో రూపంలో నేను తెలియజేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నన్ను చాలా మంచిగా బ్లెస్ చేసినారు. అందరు కామెంట్ చదవడానికి కూడా ఇగో చూసిండ్రు కదా, బిడ్డ ఉంటే నాకు పని కాదు. సో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి
ఆ గోవిందుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కూడా నా మీద ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ఆశీర్వదించుండ్రి. థ్యాంక్ యూ.